నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు తూర్పు టీవీ వార్తలు. పలాసలో పాలిథిన్ మాఫియా నడుపుతున్నది ఎవరు? రోజు రోజుకి రచ్చిపోతున్న మాఫియా అందరూ నా వాళ్ళే, నాకేమీ పర్వాలేదు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నాకు పర్వాలేదు, నేను 200 పైన సభ్యులకు తాయిలాలు లక్షల రూపాయలు అందించాను, మీరేంటి ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా అంటూ మీడియాపై చిందులు వేస్తున్న యాజమాని. పలాస కేంద్రంగా పాలిథిన్ బ్యాగ్స్ మాఫియా విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, పాలిథిన్ బ్యాగ్స్ ను బహిరంగంగానే నిల్వ ఉంచి విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేనే పాలిథిన్ బ్యాగ్స్ మాఫియా నడుపుతున్నాను, నన్ను ఆపే ధైర్యం ఎవరికుంది? లక్షల్లో ముడుపులిస్తున్నాను, నాకు భయం లేదు, నన్ను ఆపేది ఎవడ్రా అంటూ సినిమా డైలాగులు చెప్తూ ఓ వ్యక్తి అధికార వ్యవస్థని సవాల్ చేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. A to Z అందరూ నా మనుషులే, ఫోన్ చేయాల్సిన వారికి చేసుకోండి, మీకు ఏం చెయ్యాలో చేసుకోండి, నాకు పర్వాలేదు అంటూ మీడియా ప్రతినిధులతో అవహేళనగా మాట్లాడిన వ్యాపారి. అంతేకాకుండా 200 మందికి పైగా తాయిలాలిచ్చారు. ఇప్పుడొస్తే ఎలా? అంతా ఖాళీ అయిపోయింది, సిండికేట్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అందరికీ ఇచ్చేశాను, మళ్లీ కలవండి అంటూ మీడియాపై విరుచుకుపడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలాస, కాశీబుగ్గ ప్రాంతాల్లో చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద గోదాముల వరకు నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో భారీ మొత్తాల్లో పాలిథిన్ బ్యాగ్స్ సరఫరా జరుగుతోందని సమాచారం. పర్యావరణానికి తీవ్ర హానికరమైన ఈ ప్లాస్టిక్ వినియోగం కారణంగా డ్రైనేజీలు మూసుకుపోవడం, చెత్త సమస్య పెరగడం, పశువులు ప్లాస్టిక్ తిని మృత్యువాత పడడం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు గుసగుసలాడుతున్నారు. అప్పుడప్పుడు దాడులు చేసి కొన్ని గోదాములు సీజ్ చేసిన కొద్ది రోజులకే మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శలు వస్తున్నాయి. పర్యావరణం, స్వచ్ఛత అంటూ ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే ఈ మాఫియా మాత్రం వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతోంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు. పలాస వ్యాపార కేంద్రంగా రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ పాలిథిన్ మాఫియా మరింతగా విస్తరిస్తోందని స్థానికులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మాఫియా రెచ్చిపోతోందని ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై జిల్లా అధికారులు, కాలుష్య నియంత్రణ శాఖ, మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పాలిథిన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మేధావులు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి, నేను పలాస మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. మేము పలాస మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఈ చిరు వ్యాపారుల దగ్గర కానీ, హోల్సేల్ షాపు వ్యాపారుల దగ్గర కానీ ఈ ప్లాస్టిక్ అనేది కనపడితే వెంటనే తీసేసుకున్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ జీవనోపాధి దెబ్బతినకుండా కొంతమంది వార్నింగ్ ఇస్తున్నాం. కొన్ని షాప్స్ ఏదైతే క్వాంటిటీ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉన్న వెంటనే వాళ్ళ దగ్గర అయితే ఫైన్ వేసి చేస్తున్నాం. కానీ ఇంకా పురపాలక సంఘం వారైతే ఒకే మాట మీద అయితే మేము ఉన్నాం. యాజ్ పర్ NGT గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 2016 గైడ్లైన్స్ ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, అట్ ద సేమ్ టైం ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసి, సో ప్లాస్టిక్ అనేది ఎక్కడ దొరికినా కూడా ఏ గొడవనైనా సీజ్ చేసి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి కేసులు పెట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోబడుతుంది. ప్రజలు కూడా ఒకటి మీరు ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలా, ప్రతి ఒక్కరు ఇది ఏ గవర్నమెంటు ఒక బాధ్యతాయుతంగా ఈ పలాస, కాశీబుగ్గలో ఉన్నటువంటి ప్రజలు మీరు కూడా బాధ్యతాయుతంగా ఉంటూ మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్ళిన వెంటనే మీ చేతి సంచులను వాడే విధంగా చూసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇందులో భాగస్తులు ఎవరికి వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే సిస్టమ్ ఎంతకాడికి మున్సిపాలిటీయే ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కుదరదు. ప్రజలు మనం కూడా కొంత బాధ్యతాయుతంగా ఉంటూ మనం బజారుకు కానీ మటన్ కొట్టుకో, చికెన్ షాప్కో వెళ్ళినప్పుడు ఒక చిన్న బ్యాగు, ఒక చిన్న డబ్బా తీసుకు వెళ్ళడం వల్ల మీ ఇంటి నుంచి వచ్చే చెత్త క్వాంటిటీ తగ్గుతుంది. అట్ సేమ్ టైం పారిశుద్ధ్య కార్మికులు కూడా సమయానికి సకాలంలో మనకు అనుకున్న విధంగా మనకు సర్వీసెస్ ఇవ్వగలుగుతారు. సో ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ మీద అయితే ఎప్పటికెప్పుడు ప్లాస్టిక్ ఉన్న దాని మీద వెంటనే దాడులు అయితే చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే అదే మొన్న మీరు ఏ గోడాం సీజ్ చేశారా? వాళ్ళే మళ్ళీ సిండికేట్ అయ్యి వ్యాపారం చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతానికి వ్యాపారం చేస్తున్నారు సార్.
దాని మీద కూడా విచారణ చేపిస్తాము. ఆల్రెడీ మేమైతే ప్రతి షాప్ మీద అయితే టార్గెట్ అయితే ఉంది. ఎప్పుడు ఏ టైంలో ఎక్కడికి వస్తామైతే తెలియదు. ఖచ్చితంగా విత్ పోలీస్ ప్రొటెక్షన్తో స్టార్ట్ చేస్తాం. మరి ఏ వ్యాపారస్తుడైనా కానీ మా మీద మాకేదో ఎవరు చెప్పినా వినే పరిస్థితి అయితే ఉండదు. యాజ్ పర్ రూల్ ప్రకారం మేము చేయాల్సింది చేస్తాం. ఆ టయానికి అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీ ఆఫ్ ప్లాస్టిక్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది, ఫైన్ కూడా వేయడం జరిగింది. అదే నిన్న మేము ఒక పాలిథిన్ అమ్మే అతని దగ్గరికి వెళ్ళాము. అతనైతే మేమంతా మేనేజ్ చేసుకున్నాము, మాకేం భయం లేదని మీడియాతో బాహ్యాటంగా చెప్తున్నాడు సార్. అతని మీద ఏమైనా మీ చర్యలు ఉంటాయి సార్? చర్యలు అంటే దాన్ని పరిశీలిస్తాం, దాని మీద తగిన విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.